అసలు ఈ బీజేపీ అనేది బీజేపీ నాయకులు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కావద్దు అని చెప్పి వాడు శిలాశాసనం రాసిండు. వాళ్ళే రాసుకుర్రు, ఎవడో రాసింది కాదు ఇది. ఆ పార్టీలో ఉన్న అగ్రనాయకత్వమే, అది రాష్ట్ర నాయకత్వమా కేంద్ర నాయకత్వమా మనకు తెలియదు, కానీ వాడైతే శిలాశాసనం రాసిండు మాకు ఈ రాష్ట్రంలో మా పార్టీ అభివృద్ధి కావద్దని. ఎందుకంటున్నాడంటే ఇలా ఏంటి అది పరిస్థితి ఏంది, ఎలాంటి ఇండికేషన్ పోయి చూసారు కదా. వస్తారా వాళ్ళు ప్రజలలో లోకల్ బాడీ ఎలక్షన్ కానీ రేపు మన బై ఎలక్షన్స్ కానీ జనరల్ ఎలక్షన్స్ కానీ ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఏం లోకల్ స్టాండ్ ఉంది, ఎందుకు ఇంత దిగజారిపోయారు కాంగ్రెస్ పార్టీ కొరకు? ఢిల్లీలోనేమో సిద్ధాంతపర వైరుధ్యమాలతో కొట్లాడుతూ గల్లీలనేమో చట్టాపట్టాలు వేసుకొని తిరిగి సిగ్గు లేకుండా ఏం సమాధానం చెప్తుంది కిషన్ రెడ్డి బండి సంజయ్? మిమ్మల్ని ఎవడన్నా నమ్ముతాడా? మీ ముఖం ఎవడన్నా చూస్తాడా? ఇప్పటికే ఆ 4 ముఖాలను చూడలేక వాళ్ళు ఏడుస్తున్నారండి. ఆ పార్టీలో ఎంత నిస్వార్థంగా పనిచేస్తారు ఆ కార్యకర్తలు, పదవులు అడగరు, కానీ వీళ్ళు చేసే పాడు నిర్ణయాల వల్ల వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ ఉన్నది. వాళ్ళ కండ్ల మండి నీళ్ళు కారుతున్నాయి బీజేపీ నాయకులకి. కాంగ్రెస్ పార్టీతో ములాఖత్ అయ్యి వాళ్ళు మమ్మల్ని బీఆర్ఎస్ తోటి మేమెందుకు ములాఖత్ అవుతామండి? మాకేం అవసరము? మీ బీజేపీ తోటి ములాఖత్ కావాల్సిన అవసరం మాకెందుకు? మాకు ఇంత పెద్ద 60 లక్షల క్యాడర్ ఉన్నది, మాకు ఇంత పెద్ద ఉద్యమ పోరాటం చరిత్ర ఉంది, ఇంత డెవలప్మెంట్ అభివృద్ధి ఉన్నది, ఇంత పెద్ద కార్యకర్తలు లీడర్లు, మాకు కేసీఆర్ అనే నాయకుడు ఉన్నాడు, గాళ్ళతోటి మాకేం పని తమ్మి? అలాంటి మతం పేరుతోటో ఇంకో పేరుతోటో రెచ్చగొట్టి రాజకీయాలు చేసే వాళ్ళతో మాకు అవసరం లేదు.